सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। ॐ कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। ॐ या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः। ॐ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरिनामदूतं मनसा स्मरामि। हरिः ओम्। ఆశ్రమంలో కొలువైనటువంటి పరమ పూజ్య శ్రీ 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 శివానంద సరస్వతి స్వామి వారి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ హరి ఓం. గత వారం బ్రహ్మ కర్మ సమాధిన అన్నాడు. అంటే సమాధి స్థితి అంటే ఓ మనిషి సమాధికి స్థితి అంటే మనకి కరెక్ట్ నిర్వచనం ఏంటంటే నిశ్చల బుద్ధి, నిశ్చలమైనటువంటి స్థితి అన్నమాట సమాధి అంటే. ప్రతి దాని యందు ఏ పని చేస్తే ఆ పని యందు బుర్ర పెట్టడమే సమాధి స్థితి. భగవంతుడి యందు నువ్వు బుర్ర పెట్టాలి. మనం వచ్చింది దేనికోసం, మనం పుట్టింది దేనికోసం, ఆ విషయాన్ని మనం ఎప్పటికీ మరవకూడదు. ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా కూడా అది మరవకూడదు. మధ్యలో ఉండే ఈ ఏదైతే పనులు మనం చేసుకుంటున్నాం, వ్యవహారాలు చేసుకుంటూ ఉంటాం కదా, మన సొంత పనులు, వ్యవహారాలు, ఇంటిని చక్కబెట్టుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇవన్నీ కూడా బాధ్యతలు. ప్రధాన ధర్మం ఏంటంటే మనము అసలు సంగతిని మర్చిపోకూడదు. ఎక్కడికి ఎలా వెళ్ళడానికి వచ్చామో ఆ స్థితికి మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలి అంటే బుద్ధిని ఎప్పుడూ కూడా ఎట్ ప్రజెంట్గా ఉంచుకోవాలి. దాన్నే సమాధి స్థితి అన్నారు. దాన్నే ఇంకో విధంగా ఏమంటారంటే సాధనా స్థితి అన్నారు. సాధకుడే సమాధి స్థితికి వెళ్ళగలడు. మరి ఎవరు వెళ్ళగలడు? అసలు సాధన అంటే ఏంటి? మరి సాధన అంటే ఏంటి మీరు చెప్పేస్తారు ఇప్పుడు. అయితే సాధనము అంటే ఒక వ్యక్తి ఒక చోట నుండి ఇంకొక చోటకి వెళ్ళాలంటే ఒక సాధనం చాలా అవసరం కదా. ఏంటి? ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలి అంటే బస్సు అవసరం, అది సాధనం వాడికి. ఏరు దాటాలి అంటే తెప్ప సాధనం కదా. రాయాలి అంటే కలము, అదే పెన్ను సాధనం కదా. మరి మనిషిగా ఉండాలి అంటే, మనిషి మహాత్ముడు అంటారు కదండి, అంటే అంత పెద్ద మాటలొద్దు. మనిషిగా ఎదగాలంటే జ్ఞానమే సాధనం. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే భగవద్గీత సాధనం. అర్థమవుతుందా? ఆ సాధనా స్థితినే ఆ నిశ్చల బుద్ధి, నిర్దిష్ట స్థితి అనమాట. దాన్ని ఇంకెవరు కదపలేడు. నిశ్చల స్థితి అంటే ఒక కర్ర ఒక పాతేమనుకోండి, దాన్ని కరెక్ట్గా మనం పాపపోతే ఆకతాయి వాళ్ళు అందరూ వచ్చి దాన్ని లాగుతుంటారు. అది ఊగుతుంది అనుకోండి, భలే ఊగుతుందని చెప్పి ప్రతి వెళ్ళేవాడికి వచ్చేవాడికి లోకు అనమాట ఆ కర్ర మీద అందరూ చెయ్యేస్తారు. అది నిశ్చలంగా ఉండిపోయింది అనుకోండి, దాన్ని సమాజంలో ఎటువంటి పరిస్థితులు కూడా కదల్చలేవు. అటువంటి నిశ్చల స్థితిలో సాధకుడు ఉండాలి. అలా ఉండకపోవడం వల్ల ఈ రోజు సమాజంలో మనుషులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రధానంగా చెప్పవలసిన బాధాకరమైన విషయం ఏంటంటే మత మార్పిడి జరగడానికి కారణం ఈ చంచలమైన ఈ బుద్ధే. స్థిరత్వత లేకపోవడం, ప్రశ్నించే బుద్ధి లేకపోవడం, ఇది ఏమిటి అనే జిజ్ఞాస లేకపోవడం. అలా లేకపోవడం వల్లే ఎవరు కదిపితే దానికి నీ మనసు కదిలిపోతుందంటే. అలా ఉండకుండా ఉండగలిగితే వాడు బ్రహ్మకర్మ సమాధిన అన్నారు. అదే విషయాన్ని ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు స్వామి? మనం ఎప్పుడు చెప్పుకుంటాం, ఈ భగవద్గీత ఎప్పుడు కూడా ఉపనిషత్తుల సారం.
అదే విషయాన్ని ముండకోపనిషత్తులో భగవానుడు ఏమంటున్నాడంటే బ్రహ్మేవ పశ్చాత్తాత్ బ్రహ్మేవ పురస్తాతాత్ అంటున్నాడు. అంటే బ్రహ్మమే నీ పక్కన ఉన్నది, నీ బ్రహ్మమే ఎడం పక్కన ఉన్నది, బ్రహ్మమే నీ వెనకాల ఉన్నది, బ్రహ్మమే నీ ముందు ఉన్నది, బ్రహ్మాస్తవస్థం ప్రస్తుతం అన్నాడు. బ్రహ్మమే నీ చుట్టూతా వ్యాపించి ఉన్నది అని ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ముండకోపనిషత్తు నుంచి తీసుకొచ్చాడు స్వామి మన కోసం. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మననం చేసుకోవాలి. ప్రతి పని యందు కూడా ఏ పని చేసినా పొద్దున లేచింది మొదలు భూమి మీద అడుగు పెట్టింది మొదలు బతుకుతున్నది మొదలు తింటున్నది మొదలు మళ్ళీ పడుకునే వరకు చేసే పనులన్నీ బ్రహ్మమే, నేను బ్రహ్మమై ఉన్నాను అనే ఎరుక ఎప్పుడు కలుగుతుంది? నిరంతర సాధన, నిరంతర ప్రక్రియ, నిరంతర శ్రవణము, నిరంతర యజ్ఞ శ్రవణం వల్ల మాత్రమే వస్తుంది తప్ప మరి ఏ కారణాల వల్ల నేను భక్తుణ్ణి అనుకుంటే, నేను జ్ఞానిని అనుకుంటే, సమాజంలో ఈరోజు జ్ఞాని అనుకునే వాళ్ళు ఎక్కువ. నీవు చేస్తుంది తప్పు అంటే తప్పును కూడా ఒప్పుకొని జ్ఞానం ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. అటువంటి తమో గుణం. పూర్వం నువ్వు తప్పు చేసావు నాన్న అంటే మార్చుకునే కూడా లేకపోతే లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి కలియుగంలో ఏంటంటే వీడు తప్పు చేస్తున్నాడని చెప్పినా సరే తప్పు కాదు ఇది ఒప్పు అని చెప్పి తప్పు చెప్పే నిజం ఒప్పును చెప్పేవాడిని కూడా మార్చేసి తప్పులోకి లాగేసే మాటకారితనం ఎక్కువైపోయింది. దానివల్ల చెంచల బుద్ధులు ఏర్పడిపోతాయి. అంటే ఒక తెలివైన వాడు అజ్ఞాని అయితే సమాజం అలా ఉంటుంది, ఒక తెలివైన వాడు జ్ఞాని అయితే సమాజం ఇంకోలా ఉంటుందన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో భగవంతుడు కర్మయోగాన్ని గురించి చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు, ఈ యజ్ఞాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యజ్ఞాలు ఎలా ఉంటాయో 12 రకాల యజ్ఞాలు గురించి మాట్లాడుతున్నాడు స్వామి. అలా మాట్లాడుతూ చూడండి 25వ శ్లోకం. దైవమేవాపరా యజ్ఞం యోగినా పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనోపజుహ్వతి అన్నాడు. అంటే మొట్టమొదటి స్వామివారు ఒక యజ్ఞం గురించి మాట్లాడుతున్నాడు. యజ్ఞాల్లో 12 రకాల యజ్ఞాలు ఉన్నాయి కదా, అందులో బ్రహ్మాగ్న వాపరే యజ్ఞం అన్నాడు. అంటే కొంతమంది బ్రహ్మాగ్ని అంటే ఈ యజ్ఞం చేసే బ్రహ్మాగ్ని ఉంటుంది కదా, ఆ అగ్ని యందు యజ్ఞేనోపజుహ్వతి అన్నాడు. అంటే తన ఆత్మని ఆ అగ్ని యందు ఆహుతి చేసి, ఆత్మని అంటే ఆత్మహత్య కాదు, మన దృష్టిలో ఇది ఆత్మహత్యే, ఆత్మకు హత్య. దేహాన్ని మనం చంపేసామనుకోండి, పరుగున కూర్చుని ఆ యజ్ఞగుండంలో దొక్కేసామనుకోండి, అదేమవుద్ది? కానీ ఆత్మహత్యనే అంటాం, ఆత్మహత్య చేసుకున్నాడండి అంటాం. నిజానికి వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మని ఎప్పుడూ కూడా వంచకూడదు, ఆత్మని వంచకూడదు. అయితే ఈ యజ్ఞమునందు వీళ్ళు అహం అనే భావాన్ని హత్య చేయడమే ఆత్మహత్య అన్నమాట. ఆ యజ్ఞగుండంలో యజ్ఞం చేసే ఈ మొట్టమొదటి యజ్ఞము చేసే ప్రక్రియలో ఆ యజ్ఞం చేసే యజ్ఞి ఎలా ఉంటాడంటే తన ఆత్మాహుతి అంటే తను ఆత్మ అన్న భావనని రగుల్చుకుని అహం అనే భావాన్ని హత్య చేసేస్తాడు. అంటే నేను అన్న ఆత్మభావన అన్నమాట. ఆత్మహత్య అని ఎందుకు వచ్చింది? అసలు నిజంగా చంపేది దేహమే కదా, మరి ఆత్మహత్యను ఎందుకన్నారు అంటే ఆత్మ తాను దేహాన్ని ధరించిన దేహమే తను అనుకుంటున్నాడు కాబట్టి. తను చైతన్య స్వరూపం అనుకోవట్లేదు, ఈ దేహమే ఆత్మ అనుకుంటున్నాడు. ఆత్మభావం అంటే ఆత్మానుభూతి కాదు, ఆత్మభావం అంటే శరీరమే ఆత్మ అనుకునే భావం అన్నమాట అది. అందుకని ఈ భావనని యజ్ఞమునందు ఆహుతి చేస్తాడట మొట్టమొదటి. అంటే దీన్నే మనం 9 నవవిధ భక్తి మార్గాలు చెప్తారు కదా, శ్రవణం కీర్తనం, ఏంటి మీరు చెప్పండి? శ్రవణం కీర్తనం వందనం, అలా వందనం శ్రవణం కీర్తనం దాస్యం శక్యం ఇలాంటి వాటిలో ఆత్మ నివేదనం చివరిది కదా. ఈ ఆత్మ నివేదనాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు భగవానుడు, ఈ యజ్ఞ రూపంలో చూపిస్తున్నాడు. ఆత్మని ఎవరు నివేదనం చేస్తారో, అందుకని మీకు తెలిసినో లేదో
చిన్నప్పుడు కొంతకాలం ముందు, మరి ఇప్పుడు తల్లులు చెప్తే చెప్పట్లేదు, పంతులు చెప్పట్లేదు, ముందు చెప్పాల్సింది పంతులు గారు చెప్పట్లేదు, మరి తల్లి చెప్పాలి. ఒక పువ్వుని షోడశోపచార పూజ చేసినప్పుడు కానీ, అంగ పూజ చేసినప్పుడు కానీ, భగవంతుడికి పువ్వు వేసినప్పుడు చక్కగా పువ్వు తీసి మనసు దగ్గర పెట్టుకుని ఒకసారి కళ్ళు మూసుకుని నిదానంగా భగవంతుడి మీద వేసేవారు. అంటే నా ఆత్మని నీకు వేస్తున్నానన్న భావన అన్నమాట అది. ఆ చూపుడు వేలు పక్కన పెట్టి జాగ్రత్తగా అంత ఖచ్చితంగా పూజ చేయించేవారు. ఎందుకు ఈ చూపుడు వేలు గొడవ ఏంటంటే అహానికి గుర్తిది, దాన్ని విడిచిపెట్టవయ్యా అని చెప్పి ఆత్మభావంతో పూజ చేయడం అనమాట. ఎవ్వరూ ఇది చెప్పట్లేదు. అది ఈ రోజు ఏదో మనం కొత్తగా చెప్పుకుంటుంది కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. ఆ భావన పక్కన పెట్టాలి, ప్రతి దాంట్లో ఆ భావన పక్కన పెట్టాలి. పూజలో ఆ భావన పక్కన పెట్టాలి, ఒక దానంలో ఆ భావన పక్కన పెట్టాలి, ఒక యజ్ఞంలో ఆ భావన పెట్టాలి, ఈ నడవడికలో ఆ భావన పక్కన పెట్టాలి. యజ్ఞ దృష్టి అంటే ఇది. ఆ భావనని పక్కన పెట్టి బ్రహ్మాగ్న అంటే బ్రహ్మమునే అగ్ని యందు, అది కూడా అగ్నియే, అది ఆ అగ్ని కూడా బ్రహ్మమే, యజ్ఞగుండంలో ఉన్న బ్రహ్మము కూడా అగ్ని స్వరూపమే అన్న ఆ భావనతో తన ఆత్మని అగ్నిగుండంలో వేసేస్తున్నాడట. చూడండి, అగ్నికి ఓ లక్షణం ఉంటుంది, అగ్నిలో ఏది వేసినా అది అగ్ని స్వరూపాన్ని పుచ్చుకుంటుంది. అగ్నిలో ఒక బొమ్మ పడేయండి, కొంతసేపటికి ఆ బొమ్మ ఏమవుతుంది, ఆ బొమ్మలాగే ఉన్న బొమ్మ ఆకారం అంతా కూడా అగ్నిస్వరూపం చెంది కొంతసేపటికి అగ్నిలో లీనమైపోతుంది కదా. అది ఏ వస్తువైనా సరే, ఒక అవిస్సైనా, ఆఖరికి తడిగా ఉన్న అన్నమైనా సరే, మీరు ఏది వేసినా, కట్టి వేసినా, ఏది వేసినా సరే అగ్నికి ఆహుతి అయిపోయి అగ్నిగా మారిపోతుంది కదా. అలా మన ఆత్మని కూడా దాంట్లో పాడేస్తే అదేమవుతుందంటే అగ్నిగానే, బ్రహ్మాగ్నం అంటే బ్రహ్మము అనే భావన కలిగి ఉంటుంది. అది మొట్టమొదటి స్థానం. భగవంతుడు ఇక్కడ 25వ శ్లోకంలో మొట్టమొదటి ఆత్మ నివేదనం అంటే ఆయనకి ఎంత ఇష్టమో అదంటే. నువ్వు ఎన్ని పువ్వులు పూజ చేసినా సరే ఆయనకి ఇష్టం ఉండదు. అలా చేసినప్పుడే స్వయంగా ఆయన నడుచుకుంటూ వస్తాడు, నడుచుకుంటూ వచ్చి కాపాడుతాడు. అందుకని మొట్టమొదటి యజ్ఞం ఆత్మ నివేదనం అని చెప్తున్నాడు అనమాట. చెప్తూ ఇంకోటి ఏమంటున్నారంటే దైవమే వాపరే యజ్ఞం, దైవమే వాపరే. కొంతమంది యజ్ఞం చేస్తారట, ఏమని, దైవము కోసమే యజ్ఞం చేస్తారు. ఎలాగా, వరుణుడి కోసం యజ్ఞం చేస్తారు, ఇంద్రుడి కోసం యజ్ఞం చేస్తాడు, శివుడి కోసం యజ్ఞం చేస్తాడు, గణపతి కోసం యజ్ఞం చేస్తాడు, లక్ష్మి కోసం యజ్ఞం చేస్తాడు. అంటే దేవతల కోసమే యజ్ఞం చేస్తాడు. అంటే ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదం మమ, ఇంద్రుడి కోసం. అంటే వీళ్ళు పూర్తిగా రెండో రకం వాళ్ళు ఎలా ఉంటారంటే పూర్తిగా కర్మిష్ఠులు కాదు, వీళ్ళు కర్మ యోగుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే దైవము వేరు, వీడు వేరు కిందే చేస్తాడు. అంటే రెండు ఉన్నాయి ఇక్కడ, ఉంది. కానీ భావన ఎలా ఉంటుందంటే ఏదో కోరిక కోసం ఉండదు, అందులో కోరిక ఉండదు. ఈ యోగినహ అన్నాడు. యోగినహ అంటే ఈ సాధకుడు పర్యుపాసత. ఎటువంటి ఉపాసన చేస్తాడు అంటే, ఎటువంటి యజ్ఞాన్ని చేస్తాడంటే ద్విభావం ఉంటుంది కానీ కర్మ ఫలభావం ఉండదు. ఈ కర్మేష్టి కాదు, కర్మ యోగి. ప్రతి పని చేస్తాడు, ప్రతి యజ్ఞము చేస్తాడు, అంటే దాని ఫలాపేక్ష స్థితి ఉండదు అన్నమాట. ఇది రెండో రకం అన్నమాట. దైవాపరే యజ్ఞం, దైవము కోసం. అంటే బయట మనకు కనిపిస్తూ ఉంటారు, ఇది తరచుగా మనం చూస్తూ ఉంటాం చాలా మంది. ఇలాంటి వాళ్ళలో మీకు బాగా తెలియాలంటే విష్ణుదత్తుడు. ఈయన ఏం చేసేవారు, పాండురంగ స్వామి గుడి, రంగనాథుడి గుళ్ళోనా పాండురంగ స్వామి గుళ్ళోనా, పాండురంగ స్వామి గుళ్ళో అర్చకులు ఈయన. అయితే రోజు ఈయన యజ్ఞం చేసేవారు. ఏంటా యజ్ఞము అంటే, రోజు తులసి వనానికి వెళ్ళి తులసి పువ్వులు, తులసి పత్రాలు, తులసి తెచ్చుకొని, పువ్వులు తెచ్చుకొని, పువ్వుల మాల కట్టి జాగ్రత్తగా పట్టుకెళ్ళి గుళ్ళో ఇవ్వడం, ఆయన యజ్ఞం చేసేవారు. ఇదో రకం యజ్ఞం. అయితే ఇందులో తిరకాసం ఏమొచ్చిందంటే, ఈయన చేసే యజ్ఞము ఆయన భగవంతుడు, భగవంతుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అని చేసేవాడు ఈయన యజ్ఞం. ఈయనకు పుట్టిన పిల్లే, ఆయన భగవంతుడు వేరు కాదు, నేను వేరు కాదు, ఇద్దరు ఒకటే కదా అని చెప్పి అది నేను వేసుకుంటా అని చెప్పి ఆయనకి వేసేది.
ఇప్పుడు ఎవరి అంటే ఎందుకు ఈ రెండు భావాలను చూపిస్తున్నాడంటే, మనం ప్రయాణం చేసేటప్పుడు నాన్ స్టాప్ బస్సులు అని ఉంటాయి తెలుసా మీకు? అక్కడ ఎక్కితే అక్కడ దిగుతాం, మళ్ళీ ఎక్కడ ఆగవా బస్సులు, నాన్ స్టాప్ అని చెప్పి. ట్రైన్లు కూడా అంతే, ఎక్స్ప్రెస్ లైన్ అంటారు, అవి కూడా అంతే, స్టాప్లో ఎక్కుతాం, స్టాప్లో దిగుతాం, ఎక్కడ ఆగవా, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి అనమాట. కొన్ని బస్సులు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఆపెత్తుంటాడు, ఎవరైనా చేయి పెడితే ఆపెత్తుంటాడు కదా, ఎవరైనా దాన్ని ఆపేయగలరు. ఈ భక్తిలో కూడా నాన్ స్టాప్గా ఉండాలి భక్తి. ఉపమానం కొంచెం ఇదిగా ఉంది కానీ భక్తి ఎలా ఉండాలంటే నాన్ స్టాప్, ఎవరు కదల్చలేరు దాన్ని, ఒక ఫిక్స్డ్ మైండ్ కింద ఉండాలన్నమాట. ఆవిడకి తండ్రి చెప్పాడు, నువ్వు ఇలా కూడదు నాన్న, ఆయన భగవంతుడు, మనం ఎప్పుడు కూడా ఆయన గౌరవించాలి, ఆయనకి భక్తిగా ఉండాలి, ఆయనకి సేవించేకే మనం సేవించాలి, మంచిది, చాలా మంచి పద్ధతి. కానీ ఆ జ్ఞానానికి మించిన జ్ఞానం గోదాదేవిది. ఆవిడేమంటుంది, నాన్నగారు చెప్పారు, సరే అయిపోయింది అంతే, విన్నం వరకునే. కానీ ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ దిగేసుకోవడం, మళ్ళీ ఆయన సమర్పణ భావం అలా ఉండేది. ఆ తర్వాత ఏమైంది, పౌరహిత్యం చేసే పంతులు గారు వచ్చి విష్ణుదత్తుడికి చెప్తారు, అయ్యా 4 రోజుల నుంచి ఈ పూలదండలో పొడుగాటి వెంట్రుకలు వస్తున్నాయి, మేము చాలా రోజులు మీకు చెప్పకూడదని కొంచెం అటు ఇటు తద్దన పడ్డాము, ఇంకా చెప్పక తప్పడం లేదని చెప్తారు. వచ్చి చెబితే అప్పుడు పిల్లని మందనిస్తే సాక్షాత్ ఈశ్వరుడు దిగి వస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆ భక్తి గొప్పదా, ఈ భక్తి గొప్పదా? రెండూ గొప్పవే. కానీ నాన్ స్టాప్ ఎక్కినోడు గమ్యాన్ని చేరతాడు, మామూలు ఆ జనరల్ ఎక్కినవాడు గమ్యాన్ని చేరతాడు. కానీ ఎప్పుడుకి చేరతాడయ్యా అంటే చిత్తశుద్ధి కలిగినప్పుడు చేరతాడు, ఊరికే చేరడం కుదరదు. గమ్యస్థానం వచ్చినప్పుడు ఆడు గమ్యాన్ని చేరతాడు, చిత్తశుద్ధి కలిగినప్పుడు ఈ సాధకుడు ఎవరైతే ఉన్నాడో వాడు బ్రహ్మపదాన్ని చేరుతాడు, బ్రహ్మపాదాన్ని చేరతాడు. గట్టిగా చెప్పాలంటే ఆ చిత్తశుద్ధి కోసమే యజ్ఞం చెయ్యాలి, ఆ చిత్తశుద్ధి కోసమే మనం రోజు కర్మలు చెయ్యాలి. ఈ రెండో రకం వాళ్ళు ఏంటంటే దైవము వేరు నేను వేరని యజ్ఞం చేస్తాడు, కానీ కర్మ ఫలాపేక్ష కర్మనిష్ట లేదు, వీడు కర్మ యోగిగా చేస్తాడు. విష్ణుదత్తుడు మరి ఈశ్వరుని చేరలేదా? చేరాడు. ఎప్పుడు? ఈయన కూతురు చేసింది ఖచ్చితము, అది సత్యము అని తెలుసుకుని తన అనుభవంలో తెచ్చుకున్నాక అప్పుడు ఆయన మోక్షాన్ని పొందాడు. ఆయన మంచివాడే, కానీ ఆ స్థాయిని కూడా నువ్వు దాటి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఆ స్థాయిని కూడా దాటి వెళ్ళిన వాడు ఏమవుతాడంటే యోగినహ, వాడు యోగి అవుతాడు. అలా నిజానికి ఇద్దరు గురించి మనం చెప్పుకున్నాం కదా. నిజానికి భగవంతుడికి ఎవరెంత ఇష్టం అంటే మొదటి నుంచి భగవంతుడి కర్మ జ్ఞానం ఈ భక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ జ్ఞాని గురించే ఎక్కువ సంభాషణ నాకు ఆ జ్ఞాని అంటే ఎంతో ఇష్టం అని మాట్లాడడానికి కారణం కూడా అదే. ఆయన్ని ఎలా ప్రేమించినా పర్వాలేదు, చిరిగిపోయి మాసిపోయి కన్నాలు పడిపోయి వాసన కొట్టుకుంటూ ఉంటే దాన్ని కుట్టుకొని అందులో అటుకులు పట్టుకొని వెళ్ళిన వాడి అటుకులు తీసుకుని తిన్నవాడికి ఈశ్వరుడికి ఏం కావాలి అంటే ఈశ్వరుడికి కావాల్సింది నీ పరిపూర్ణమైన మనస్సు, చంచలం లేనటువంటి స్థిరమైన బ్రహ్మభావం ఆయనకు ఉండాలి. అంతే తప్ప వేరుభావం ఉన్నప్పుడు ఆయన ఎంతకాలం నీకు వేరుభావం ఉంటుందో నీకు చిత్తశుద్ధి వచ్చేదాకా ఆయన వేరుగానే ఉంటాడు. అంతకాలం వరకు వచ్చే వరకు నువ్వేం చేయాలి? అహం బ్రహ్మాస్మి అనే నామాన్ని, అది మంత్రం కింద సన్యాసులకు ఇస్తారు, అది నువ్వు జపం చేస్తూ ఉండాలి. అందుకనే రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేస్తారు కదా, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు పదండి వెళ్ళిపోదాం అనేవారట. వీళ్ళు పాపం ఏమంటారు, గురువు గారు వెళ్ళాలి, ఇష్టం లేకపోయినా వెళ్ళాలి. అయితే ఒక మే నెలలో మంచి ఎండలో ఏమైందంటే రమణ మహర్షి గారు ఆయన ఎప్పుడు జోళ్ళు వేసుకోకుండానే గిరి ప్రదక్షిణ చేసేవారు. ఇప్పటికీ అలాగే చేస్తారు భక్తులందరూ కూడా. అయితే మంచి ఎండ, మిట్ట మధ్యాహ్నం పదండి వెళ్ళిపోదాం అంటారు. వీళ్ళు చేసేది ఏమీ లేదు, కూడా వెళ్ళారు. వెళితే ఒక ఆయనే పిలిచారు, ఒక ఆయనే వెళ్ళారు. వెళితే ఏమైందంటే కాళ్ళు సురుక్కు మన్నాయి. 2 అడుగులు వేసేటప్పటికి ఎండ కదా.
అయితే ఓపిక పట్టాడు గురువు గారు. ఆయన చెప్పింది వేదం, ఎందుకంటే ఆయన సాక్షాత్ రాశీభూతమైన జ్ఞానం కదా. అందుకని ఇంక నడవలేకపోయి కూలబడిపోతే ఎండకి, అప్పుడు స్వామివారు ఏమన్నారంటే, ఒక్కటనుకో నువ్వు, ఒక్కసారి సూర్యనారాయణమూర్తి నమస్కరించుకుని అహం సూర్యం సూర్యోహం అనుకోమన్నారు. అంటే ఏంటి? నేను సూర్యుణ్ణి. అందులో ఏముంది మంత్రం? ఆ గురువు గారు అనుకోమన్నారు. దీని అర్థం ఏంటంటే నేను అడగలేదు. అహం సూర్యం సూర్యోహం అనుకోమన్నారు అంతే. ఆయన ఒక్కసారి సూర్యనారాయణమూర్తిని చూసి సూర్యోహం అనుకున్నాడు అంతే. 14 కిలోమీటర్లు, 4 అడుగులు వెయ్యలేని మనిషి 14 కిలోమీటర్లు స్వామివారు కూడా ఆనందంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడట. ఎందుకు ఆ భావం వచ్చింది అంటే, నేను ఆయనే అనుకున్నంతసేపు ఏ బాధ ఉండదు. నేను వేరు ఆయన వేరు అనుకున్నప్పుడు వచ్చిన చిక్కంతా, లంపటాలన్నీ, బాధలన్నీ, అక్కస్సులన్నీ కూడా అలాగా ఉంటాయి. ఎప్పుడైతే స్వామి మహర్షి చెప్పిన మాటను పట్టుకుని సూర్యోహం సూర్యోహం సూర్యోహం, నేను సూర్యుణ్ణి అన్నాడు అనుకోండి, ఇంక నొప్పేంటి? ఆయన సూర్యుడు అయిపోతే ఒక వెలుగు ఇంకొక వెలుగుని కాలుస్తుందా? ఒక నిప్పు ఇంకొక నిప్పుని కాలుస్తుందా? కాల్చదు. నిప్పు చేత నిప్పు కాల్చబడదు, అది అలా ప్రకాశంగా ఉంటుంది అంతే. అలా అంత గురి ఉండేది స్వామి మీద అందరికీ కూడా. గురువు అంటే గురి. అలాంటి శివోహం భావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రపంచంలో ఉండే దేనికి కూడా చెలించబడరు. ఎవరో వచ్చి చెలింపలేరు, ఎవరో వచ్చి మనల్ని కదపలేరు. అటువంటి స్థితికి ఎదగాలి అంటే ఎప్పుడూ ఒక విషయాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. శివోహం, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ కూడా అనుకుంటూ ఉంటేనే తపస్సు. అలా అనుకోవడమే సాధన అనమాట. అటువంటి సాధనలో మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. వచ్చే వారం ఇంకా మనకి మొత్తం 12 యజ్ఞాలు అన్నారు కదా, 2 చెప్పుకున్నాం. ఒకటి దైవాపరే యజ్ఞం, దైవం కోసం యజ్ఞం చేసేవాడు. 2 యజ్ఞాగ్న వాపరే, బ్రహ్మాగ్న వాపరే, అంటే బ్రహ్మాగ్ని ముందు యజ్ఞము చేసేవాడు. అంటే 2 చెప్పుకున్నాం. ఇంకా ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 10 మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం. సర్వం కృష్ణ పరమాత్మ.